అమెరికాలో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ఏంటంటే, ఒకప్పుడు చిప్ల తయారీలో రారాజుగా వెలిగిన ఇంటెల్ కంపెనీ ఇప్పుడు కాస్త కష్టాల్లో ఉంది. దాని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తూ ఇంటెల్ మాజీ సీఈఓ క్రెయిగ్ బరేక్ ఒక అత్యవసర ప్లాన్ చేశారు. దాదాపు $40 మిలియన్ సహాయం వస్తే గనక ఇంటెల్ బతుకుతుందని, లేకపోతే అమెరికా సెమీ కండక్టర్ల విషయంలో ఇంకో వేరే దేశాలపైన ఆధారపడాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే ఈ బారెట్ ప్లాన్ ప్రకారం ఇంటెల్ కంపెనీలోని 8 పెద్ద కస్టమర్లు అంటే ఎన్విడియా, యాపిల్, గూగుల్ వంటి కంపెనీలు ఒక్కొక్కటి $5 బిలియన్ చొప్పున పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఇప్పుడు అమెరికా కల ఎంత ముఖ్యమో అమెరికాకి సెమీ కండక్టర్ ఇండిపెండెన్స్ అనేది కూడా అంతే ముఖ్యం. సో ప్రస్తుతం అమెరికాలో అత్యాధునిక చిప్లను తయారు చేయగల కంపెనీ ఇంటెల్ మాత్రమే. కానీ ఇప్పుడు ఇంటెల్ చేతిలో అంత డబ్బు లేదని, అందుకే కస్టమర్ల నుంచే సాయం కావాలని బారెట్ గట్టిగా వాదిస్తున్నారు. ఇక ఇంటెల్ ప్రస్తుత సీఈఓ అయిన లిప్ టాన్ పనితీరుపైన బారెట్కి పెద్దగా నమ్మకం లేదు. కస్టమర్లు సంతకం చేస్తేనే కొత్త టెక్నాలజీని అంటే 14Aలో పెట్టుబడి పెడతామని టాన్ చేసిన వ్యాఖ్యలపైన బారెట్ తీవ్రంగా విమర్శించారు. ఈ రంగంలో గెలవాలంటే నాయకుడిగా ఉండాలి, అనుసరించేవాడిగా కాదు అని చెప్పి ఓ సందర్భంలో ఆయన చెప్పారు. అంతేకాదు ఇంటెల్ని రెండుగా విడగొట్టాలన్న ఆలోచనను కూడా బారెట్ తప్పుబట్టారు. అది అనవసరమైన కాంప్లికేషన్ అని, ఇప్పుడు కావాల్సింది పెట్టుబడి మాత్రమేనని అంటున్నారు. అయితే ఈ ప్లాన్ అమలవ్వాలంటే కేవలం కంపెనీలు మాత్రమే కాదు, అమెరికా ప్రభుత్వం కూడా రంగంలోకి దిగాలి. బారెట్ చెప్పిన దాని ప్రకారం ట్రంప్ ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే అత్యాధునిక చిప్ల మీద 50% టారిఫ్ను విధించాలి. ఇలా చేస్తే అమెరికాలోని కంపెనీలు విదేశాల చిప్పులు కొనకుండా ఇంటెల్లో పెట్టుబడి పెట్టే అవకాశం పెరుగుతుందని ఆయన సూచించారు. ఇక ఈ కథలో ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. మొదట ట్రంప్ ఇంటెల్ సీఈఓ టాన్కి చైనా కంపెనీలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ అతన్ని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కానీ తరువాత టాన్తో వైట్ హౌస్లో జరిగిన సమావేశం తర్వాత ట్రంప్ మనసు మార్చుకున్నారు. లిప్ టాన్ది ఒక అద్భుతమైన కథ అని పొగుడుతూ ఈ సమస్యకు పరిష్కారం కోసం వచ్చే వారం మళ్ళీ కలిసి చర్చిద్దామని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇంటెల్ భవిష్యత్తు ఇప్పుడు ఈ ప్లాన్, ఈ చర్చల మీదే ఆధారపడి ఉంది. అంటే $40 బిలియన్ గనక లేకపోతే ఈ సమస్య ఇప్పట్లో తీరేలా లేదు. ఒకవేళ $40 బిలియన్ గనక రాకపోతే ఇంటెల్ కంపెనీ ఎత్తేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇంటెల్ కంపెనీ ఎత్తేస్తే చిప్స్ కోసం అమెరికా వేరే దేశాలపైన ఆధారపడాల్సి ఉంటుంది. అప్పుడు అమెరికాకి ఆర్థికంగా భారీ నష్టం ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.